హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడి తయారు చేస్తున్నాను. ముందుగా గోంగూర ఆకులను తీసి బాగా కడిగి ఇలా పల్చటి క్లాత్ మీద నీడలో ఆరబెట్టాలి. మొత్తం ఎక్కడ తడి ఉండకూడదు, అప్పుడే పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు నూనె వేసి నూనెలో ఈ గోంగూర అంతా వేయించుకొని కొద్దిగా చింతపండు, ఆ పచ్చడికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు ఇవన్నీ వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇవన్నీ చింతపండు ఇవన్నీ ముందు గోంగూరలో వేయడం వల్ల ఆ గోంగూర తడిగి మెత్తపడుతుంది. ఇప్పుడు ఒక స్పూన్ మెంతులు వేయించుకోవాలి. కొద్దిగా నూనె వేసి ఆ నూనెలో వేయించుకోవాలి మెంతులన్నీను. అప్పుడే బాగా వేగి చేదు లేకుండా ఉంటుంది పచ్చడిలోను. మంచి డార్క్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మెంతుల్ని. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మొత్తం అంతా వేగిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ మెంతులన్నీని. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేయకుండా ధనియాలు ఒక 1/4 కప్ ధనియాలు వేసుకోవాలి. ఆ పచ్చడి క్వాంటిటీని బట్టి ధనియాలు, వేయించిన గోంగూర 1/2 kg ఉంటే ఒక 1/4 కప్ ధనియాలు సరిపోతాయి. కొలతలు మీ క్వాంటిటీని బట్టి చూసుకోవాలి. ఇప్పుడు ధనియాలు కూడా వేగిపోయి ఇది కూడా మెంతులు వేయించిన ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఈ ధనియాలు మెంతులు ఇవన్నీ సెపరేట్గానే వేయించుకోవాలి, ఎందుకంటే మెంతులు వేయడానికి ఎక్కువ టైం పడుతుంది, ధనియాలు ఏమో తొందరగా వేగిపోతాయి, అందుకని సెపరేట్గానే వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాలు కూడా వేగిపోయి ఇప్పుడు నూనె వేసుకుని బందులో ఎండుమిరపకాయలు అవి వేయించుకోవాలి. గోంగూర పచ్చడికి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది, ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది దీనికి. ఇప్పుడు ఈ ముందు వేసిన నూనెలోనే ఎండుమిరపకాయలు అవి వేసుకొని అందులోనే పచ్చడి చేసేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు వేగిపోయాక తీసేసి ఇప్పుడు ముందుగా చిన్న ఇంగువ ముక్క వేయించుకుంటే బాగుంటుంది. ఇంగువ ఇష్టపడరు అనుకునే వాళ్ళు ఇంగువ వేసుకోకపోయినా పర్వాలేదు. ఇంగువ ప్లేస్లో వెల్లుల్లిపాయలు వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంగువ వేగిపోయింది, ఇది కూడా ఆ ధనియాలు మెంతులు ఉన్న ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు ఇలాగ ముక్కలు చేసి వేయించుకుంటే ఆ మిరపకాయల్లో ఉన్న గింజలన్నీ కూడా వేగి ఇది మొత్తం మిక్సీలో వేసినప్పుడు పౌడర్ అవుతుంది. కాయలు పూర్తిగా ఉండి వేస్తే లోపల ఉన్న గింజలన్నీ పచ్చిగా ఉండి ఆ పచ్చడిలో గింజలు తగులుతూ ఉంటాయి, అందుకని ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడికి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేగిపోయి అవన్నీ కూడా తీసి చల్లారిన తర్వాత పౌడర్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు పోపుకి 2 స్పూన్స్ మినప్పప్పు, 2 స్పూన్స్ ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇది గరిటెతో కలుపుతూ ఉంటే ఎక్కడ మాడిపోకుండా బాగా వేగుతుంది పోపు అంతాను. పచ్చడిలోకి పోపు బాగా వేగితేనే సువాసన వస్తుంది, కరెక్ట్గా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి. గోంగూర లేతదైతే గ్రైండ్ చేయకపోయినా పర్వాలేదు, కొంచెం ముద్రగా ఉన్నదైతే గ్రైండ్ చేస్తేనే బాగా కలుస్తుంది పచ్చడిలో, కారం అన్నీ కూడా బాగా పడతాయి. ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకున్న కారం కూడా ఇందులో కలుపుకోవాలి. మొత్తం ఆ కారం అంతా కూడా కలిపేసి ఇప్పుడు ఆ నూనె పైకి తేలే వరకు ఉంచితే సరిపోతుంది. మొత్తం అంతా మిక్స్ చేసి నూనె పైకి వచ్చే వరకు అలా కలుపుతూ ఉంటే బాగా ఫ్రై అవుతుంది. ఈ గోంగూరతో పాటు కొన్ని పచ్చి వెల్లుల్లిపాయలు కూడా గ్రైండ్ చేసుకొని పోపులో కూడా వెల్లుల్లిపాయలు వేసుకుంటే సువాసన చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే ప్లెయిన్గానే వేస్తున్నాను, వెల్లుల్లిపాయ ఏం వేయట్లేదు అసలు నేను. ఇది చల్లారిన తర్వాత జార్లో పెట్టుకుంటే పచ్చడి రెడీ.